ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ను అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచింగ్ ఇట్.